ఇప్పుడు మీరు కూడా రాజకీయ నాయకులు అయిన తర్వాత హిందుత్వ ఈ జెండాను పట్టుకున్నారా? లేదు అనుకుంటే ఇంతకుముందు బై బర్త్ మీకు రాజకీయంగా బై బర్త్ హిందుత్వ ఎజెండా కాదు, హిందుత్వ ఎజెండా కాదు నేను చెప్పేది. రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అన్న రాజకీయ నాయకులే ఇక్కడ దీన్ని ఓట్ల కోసం అంత స్పష్టంగా ఉన్న పాయింట్ని ఇవాళ సుప్రీంకోర్టులో చెప్పించుకోవాల్సి వచ్చింది. కాస్త ఇంగిత జ్ఞానం ఉండి చదువుకునే ఎవరికైనా అర్థమవుతుంది. నేను 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నా. ఓట్ల రాజకీయం చేసేవాడు ఎవడు, మీకు ఇన్క్లూడింగ్ బీజేపీ ఈ పాయింట్ మాట్లాడతలేదు. నేను రాజకీయం చేసేవాడిని అయితే అందరూ రాజకీయ నాయకుల్లాగా దీని గురించి నేను మాట్లాడుకోలేదు. ఎస్సీలు కన్వర్ట్ అవుతున్నారు, క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయ్యి రిజర్వేషన్లు తీసుకుంటారనే పాయింట్. ఆ పాయింట్ ఏ రాజకీయ నాయకుడు అందరికీ తెలుసు. ఎవడో మాట్లాడతల్లా కావాలని, ఎందుకంటే ఓట్ల రాజకీయం. మీరు ఆల్మోస్ట్ 25 years నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఎప్పుడు ఇలాంటి అంశం తీసుకోలే. ఫస్ట్ టైం మీరు రామాలయం అనే అంశాన్ని తీసుకొని మీరు ముందుకు వచ్చారు. ఎందుకంటే నాకు జరిగింది అవమానం. అక్కడ నా పరిస్థితి ఎలా ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఒక హిందూ పరిస్థితి ఏంటి ఈ దేశంలో? ఒక లెజిస్లేటర్ని, ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్నోడిని రే నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పి పోరానంటే నేను గాజులతో కూర్చుంటా. అది ఓపెన్ ఇష్యూ, అక్కడ పబ్లిక్ అంతా చూశారు. రేపొద్దున దీన్ని అలుసుగా తీసుకుని ఏదైనా అనొచ్చు. కరెక్టే, మీరు అలా ఫీల్ సమ్వన్ హ్యాస్ టు టేక్ ద లీడ్. ఎస్ కరెక్టే. కానీ నేనేమంటానంటే ఈ రామాలయం ఆకువీడు రామాలయం ఇష్యూ ద్వారా మీరు లోకల్ ఎల్కే అద్వానీ అవుదాం అనుకుంటున్నారా? లోకల్ ఎల్కే అద్వానీ కాదండి. నాకు ఒక భక్తుడిగా నాకు అవమానం జరిగింది. ఏ భక్తుడికి నాకే ఎలాగ జరిగితే ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో ఇంకెన్ని జరుగుతాయి. సమ్వన్ హ్యాస్ టు టేక్ ద లీడ్. కానీ ఉండి నియోజకవర్గంలో సో కాల్డ్ క్రిస్టియన్స్, లేదు అనుకుంటే సో కాల్డ్ ఎస్సీల నుంచి క్రిస్టియన్లుగా మారిన నేను చెప్పేది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న 5%, 10%, 20% జనాభా ఓట్లు మీరు వద్దు అనుకుని డివిజన్ రాజకీయం చేస్తున్నారు. మళ్ళీ రాజకీయం అనే పదం మీరు పదే బికాజ్ యు ఆర్ ఎ పొలిటీషియన్, యు ఆర్ ఎ లోకల్ ఎమ్మెల్యే. నేను ఓట్ల గురించి నేను ఓన్లీ భక్తుడుగా చూస్తున్నారు, చూడమంటారు. అసలు ఓటు వేస్తే వేసేది లేకపోతే లేదు, నాకు అది అనవసరం అండి. ఓటు గురించి నేను ఆలోచించట్లేదు. నేను చేసిన అభివృద్ధి చూసి నాకు ఓటు వేసేవాడు ఉంటే ఓటు వేస్తాడు, ఓటు వేయకపోతే ఓటేయడు. ఓటు వేస్తే నెగ్గితే ఓకే పాలిటిక్స్లో ఉంటాం, నెగ్గకపోతే ఇంట్లో ఉంటాం. ఏముంటుంది అందులో? రామాలయం అనేది అభివృద్ధి కింద మీరు చూస్తూ ఉన్నారా? నేను చేసిన అభివృద్ధి అక్కడికి వచ్చి చూస్తే గుండెకి చేస్తారు చాలామంది. అంత డెవలప్మెంట్ చేశా. శిథిలం అయిపోయిన దేవాలయాన్ని శ్రీమతి భారతీరెడ్డి సూచన మేరకు నేను పునర్నిర్మిస్తున్నా. సరే, మీరు మీ నియోజకవర్గంలో 133 చర్చిలు ఉన్నాయి. ఈ 113 సారీ నియోజకవర్గం కాదు, హలో, ఓన్లీ ఆకువీడు మండలం. సో ఓన్లీ ఆకువీడు మండలం. ఓకే, ఆకువీడు మండలంలో 113 4 మండలాల్లో ఒక మండలంలో 113 చర్చిలు ఉన్నాయి. అనాథరైజ్డ్ చర్చ్. ఈ చర్చిల్ని తొలగిస్తాను అని చెప్పి మీరు తొలగిస్తాను అలా అక్కడే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు పెడుతున్నారు. అనాథరైజ్డ్ చర్చిలు ఉన్నాయి. అనాథరైజ్డ్ చర్చ్కి పర్మిషన్ కలెక్టర్ దగ్గర తీసుకోవాలి. మీరు పర్మిషన్ తెచ్చుకునే వరకు మీరు ఆపరేషన్లు ఎందుకు చేస్తున్నారు అని సంజాయిషి అడుగుతూ నోటీసులు ఇస్తానని చెప్పా.